అన్నమయ్య జిల్లాలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న 7 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 21,87,500 రూపాయల విలువ చేసే 437.76 గ్రాముల బంగారం, 417 గ్రాముల వెండితో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన నిందితులు వ్యసనాలకు బానిసై జిల్లాలోని 9 ప్రాంతాల్లో దోపిడీ చేసినట్టు స్థానిక ఎస్పీ కృష్ణారావు తెలిపారు. దోపిడీకి గురైన 462 గ్రాముల బంగారంలో 437, 630 గ్రాముల వెండిలో 477 గ్రాముల వెండిని రికవరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. దాదాపుగా ఒక డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ అంటే గుర్రంకొండ, పెదమండం, తంబాలపల్లి, కలకడ, వాయల్పాడ్, ఎల్లార్పల్లి, సంబేపల్లి పోలీస్ స్టేషన్స్ లో కొన్ని హెచ్బి అఫెన్సెస్ జరిగినాయి. సో దానికోసం ఒక స్పెషల్ టీమ్ అనేది ఫామ్ చేయడం జరిగింది అండర్ ది గైడెన్స్ ఆఫ్ డిఎస్పీ రాయచోటి అండ్ సిఐ మొలకల్ చెరువు అండ్ సిఐ వాయల్పాడ్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ ఎస్ఐ గుర్రంకొండ ఒక టీమ్ గా ఫామ్ చేసి దాంట్లో ఉన్న క్లూస్ ని ఆధారంగా ఈ అఫెన్సెస్ ని ఛేదించారు. ఈ అఫెండర్స్ అందరూ కూడా వన్యంబాడి టౌన్, తిరుపతి డిస్ట్రిక్ట్, తమిళనాడు స్టేట్ కి చెందిన వాళ్ళు. వీళ్ళు ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా ఒక కార్ అండ్ 2 బైక్స్ మీద డిఫరెంట్ స్టేట్స్ కి వెళ్తా ఉంటారు. ఎక్కడైతే ఈ హౌసెస్ లో దూరంగా ఒక హౌస్ ఉన్న ప్రాంతంలో దానికి తాళం వేసి ఎవరు లేరు అనుకుంటే ఇమీడియట్ గా ఈ ఇంప్లిమెంట్స్ వాడి వాటిలోకి వెళ్ళి ఆ గోల్డ్ అంతా కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. సో కొన్ని క్లూస్ ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా